ప్రతి ఒక్కరూ తమ పిల్లలు ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అనుకుంటారు, మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తారు. అట్లాగే ఈ మధ్య మీరు చూసారు బోరుగడ్డ అనిల్ కుమార్ ఎపిసోడ్ మీరు అందరూ చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా అతను మాట్లాడినటువంటి మాటలు చాలామంది ఏంట్రా ఇంత జుబుచ్చాకరమైనటువంటి భాషని మాట్లాడాడు, ఇలాంటి వ్యక్తుల్ని సొసైటీలో ఎవడు పెంచి పోషిస్తున్నాడు? ఎందుకంటే గతంలో ఆల్ ఖైదా ఉగ్రవాదులు ఉండేవాళ్ళు, వాళ్ళ బాస్ కమాండింగ్ని మాత్రమే వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. అలా అంత స్థాయిలో ఎటువంటి జుబుచ్చాకరమైనటువంటి భాషను ప్రయోగించినటువంటి వ్యక్తిని చాలామంది అసహించుకున్నారు. ఏంటి ఒకవేళ ఎంత దారుణంగా అసహించుకున్నారంటే అసలు వీడు మనిషేనా, మనిషికి ఇలాంటి మాటలు మాట్లాడతాడా? సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనూ లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళని, వాళ్ళ నాయకుడిని ప్రశ్నించిన వాడిని ప్రశ్నించడంలో తప్పు లేదు, కానీ ఎంత దారుణమైనటువంటి భాషను ఉపయోగించాడో, నా కొడుకులు అనేటువంటి భాషని, లేకపోతే ఇంకా చాలా దారుణ చెప్పుకోలేము కూడా. ఈ రోజుకి కూడా చాలామంది మాలాంటి వాళ్ళని చెప్పుకోవాలంటే కొంచెం అసహ్యం అనిపిస్తుంది. అలాంటి వ్యక్తుల్ని పైన ఎంత జుబుచ్చాకరంగా మాట్లాడినటువంటి వ్యక్తుల్ని మామూలుగా ఇళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, అరే బాబు నువ్వు రాజకీయాలు మాట్లాడు తప్పులేదు, కానీ ఏంటి ఈ స్థాయిలో ఈ భాషను ప్రయోగిస్తున్నావు, ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు అని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఉద్యమంలో నడిచే తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ ప్రజల కోసం పనిచేస్తున్నాడని గర్వంగా ఫీల్ అవుతారు, కొన్ని బాధలు వచ్చినప్పుడు అనుభవిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఉచ్చా నీచ ధర్మాలను మర్చిపోయి బోరుగడ్డ అనిల్ ఎలా మాట్లాడాడో మన అందరికీ తెలుసు. కానీ ఆయన తల్లి ఇదే విషయం వాళ్ళ తల్లి దగ్గర తీసుకొస్తే వాళ్ళ తల్లి ఎలా సపోర్ట్ చేసిందో ఇప్పుడు మనం ఆ మాట్లాడినటువంటి ఒక వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. వాటి ద్వారా ₹1 మనకు ఆదాయం వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా వాడిని ఎంకరేజ్ చేయడానికి మొదలుపెట్టాయి. ఏ స్థాయిలోనంటే ఇంటర్వ్యూ చేయటం, వాళ్ళతో మాట్లాడటం, వాడు బూతులు మాట్లాడుతూ వాటిని వైరల్ చేయటం, ఇవన్నీ కూడా ఒక హైప్ని తీసుకొచ్చింది అనుకుంటున్నాడు. కానీ వాడు ఒక్కొక్క మెట్టు వాడిని ప్రమాదంలోకి నెట్టి వేసింది అనేటువంటిది వాడు గ్రహించలేకపోయాడు. సో తాజాగా ఒక స్టెప్ ముందుకు వేసి, సరే వాళ్ళ తల్లి ఎవరైనా కానీ బిడ్డ ఇలా మాట్లాడుతున్నప్పుడు తల్లి కంట్రోల్ చేయాలి. అరే ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మనం అభిమానం ఉండొచ్చు, ప్రశ్నించు తప్పులేదు. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ప్రశ్నించు తప్పులేదు, కానీ ఆధారాలతో ప్రశ్నించు. అంతేగాని వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళ తల్లి ఆ రోజు చెప్పుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఆమె వాడిని ఎంకరేజ్ చేసింది. ఎట్లా చూడండి, ఈ వీడియో చూడండి, మీకు అర్థమైంది. అమ్మా నమస్కారం అమ్మా, నా పేరు మహేందర్, నేను సిగ్నేచర్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నా. అనిల్ గారు నా ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నారు. నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వీరాభిమాని, ఆయన గురించి ఎవరు ఏం మాట్లాడినా మీరు ఊరుకోరు సరే, కానీ ఎంతో గారభంగా పెంచుకున్న తల్లి తండ్రి మాత్రం బిడ్డ అల్లరిముద్దుగా పెంచుకున్నారు. కానీ ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఏదో ఒక నిమిషం భయంగానే ఉంటది. ఉదాహరణకి ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీస్ తగలబెట్టడం కావచ్చు, ఆయన మీద జరిగే దాడులు కావచ్చు, దూషణ కావచ్చు. సో తల్లిదండ్రుల ఆత్మ క్షోభిస్తా ఉంటది కదా, బిడ్డ గారభంగా పెంచుకున్నాం, ఇంటికి క్షేమంగా వస్తే చాలు కదా అనుకుంటారు కదా అని అడిగాను నేను. దానికి మీరేం సమాధానం చెప్తారు? మేము కన్నది బాగుంది, అందుకని భయపడాల్సిన పని లేదు. నాకు తెలిస్తే మా వాళ్ళు ఏం తప్పు మాట్లాడదు, తప్పు లేదు. కాబట్టి దేవుడి చేతులు తప్పు చెప్తాము, వాళ్ళు బాగోదు. నమస్తే అమ్మా. నమస్తే. చెప్తాను, మీ తల్లిలో ఒక ఝాన్సీ వ్యాన్ చూశాను నేను. అది ఈ రోజులలో నేను బోరుగడ్డ అనిల్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈ టైంలో నా కొడుకు నా దగ్గర ఉండి నన్ను చూసుకోవాలి. నాకు 5 ఆడపిల్లలయ్యా, ఒక్కడే కొడుకు కాబట్టి ఇప్పుడు దాకా నా కొడుకు నన్ను చూసుకున్నాడు. ఇక నుంచి కూడా నా కొడుకు నా దగ్గర ఉండి చూసుకోవాలి. నాకు నా కొడుకు తప్ప ఎవరు లేరు చూసుకోవటానికి. కాబట్టి దయచేసి మేము పెట్టిన సర్టిఫికెట్ అన్ని ఫేక్ అని మాత్రం తలంచొద్దయ్యా. దయచేసి మిమ్మల్ని ఇంత నుంచి వేడుకుంటున్నాను, నా కొడుక్కి విడుదల దయచేయండి. నేను బోరుగడ్డ అది గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమనింది, నేను కన్నా కొడుకు పులి, మరి ఏం అడవికి వెళ్ళిందో ఆ పులి ఎక్కడికి వచ్చిందో మాకు తెలియదు, కానీ మొత్తం మీద పులి పెట్టిన కన్నానని చెప్పింది. ఇంకోటి అంటుంది మొగోడు అంట.
మరి ఇవాళ మగతనం పోయింది, లంగా జాకెట్ ఇస్తాం కట్టుకొని ఊరు వాడ తిరుగుతాడా? అంటే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరి కోసం? ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడా? ఏదైనా ప్రజల యొక్క లేకపోతే ఒక సామాజిక వర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అకృతాల మీద పోరాటం చేస్తున్నాడా నీ కొడుకు? నువ్వు విడిదించుకొని సమర్థించుకోవటానికి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక 420 అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంతే కదా, లక్షల కోట్ల అవినీతి చేసి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, తండ్రి బాబాయ్ శవాలతోటి శవ రాజకీయంతో మొదలు పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి చిల్లర డబ్బులకి ఆశపడి ఆ రోజు మా లైఫ్ చాలా బాగుంది, ఎందుకంటే నోట్ల కట్టలు ఇంట్లోకి వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాం, బాగుంది అనుకున్నారు. కానీ ఈ రోజు పరిస్థితికి వచ్చరికి ఎలా అయిపోయింది? ఈ రోజు కూడా మీరు అదే స్టేట్మెంట్ మీద ఉండాలి. నా కొడుకుని వీరుని కన్నాను, మేము ఎలాగ భయపడాల్సిన పని లేదు అని. ఎందుకు ఆ బేస్ ఎందుకు తగ్గించింది? వాయిస్లో ఎందుకు తగ్గింది? ఆ బేస్ తగ్గింది. మరి ఇప్పుడు నేను అడిగి ఎందుకు తగ్గిందని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రజల సమస్యల మీద పోరాడి జైలుకి వెళ్ళిన వాడికి ఒక విలువ ఉంటుంది, నాయకుల కోసం పోరంబోకు మాట్లాడి జైలుకి వెళ్ళిన వాడికి ఒక విలువ ఉంటుంది. తల్లిగాను ఉండి ఆ రోజు ఇది తప్పురా మంచి చెడు వాడన్నాడు, ఆ మహానుభావుడు అన్నాడు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని చూస్తున్నాడంట. నాకు అర్థం కావట్లా, ఒక అవినీతి పరుడికి సపోర్ట్ చేస్తే ఝాన్సీ లక్ష్మీబాయిని చూసినట్ట. వీళ్ళందరూ కలిసి ఎక్కదోశారు, వాడి జీవితాన్ని నాశనం చేసేశారు. మెట్టుకి వాడు అధపాతాళానికి వెళ్ళిపోతున్నాడు అనేటువంటిది పూర్తిగా తెలిసి కూడా ఎవరి స్వార్థం వాడితే, స్టూడియో వాళ్ళకి వాడు వచ్చి మాట్లాడితే యూట్యూబ్ ఛానల్స్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వాళ్ళు హ్యాపీ, రేటింగ్ వస్తుంది, వాళ్ళు హ్యాపీ, వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. వీడు మాట్లాడుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడునో లోకేష్నో పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు హ్యాపీ, ఏదో పేమెంట్ ఇచ్చి మురిగిస్తున్నారు, వీళ్ళు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ వాళ్ళు చివరికి అంతిమంగా బలైంది ఎవరంటే బోరుగడ్డ నీళ్ళు. ఇలా వాళ్ళ తల్లి మాట్లాడుతుంది, మేము పెట్టిన సర్టిఫికేట్ ఫేక్ కాదు అయ్యా ప్లీజ్ అని చెప్పేసి. నేను ఇదే మాట అడుగుతున్నా, గత 5 ఏళ్లలో మేము మీ వెనకాలని మాట్లాడిచ్చింది ఎవడు? నువ్వు కూడా కనీసం విచక్షణారహిత జ్ఞానాన్ని కోల్పోయి తప్పు చేసిన నీ కొడుకు ఆ రోజు నువ్వు మందలించకుండా, ఆ రోజు నా కొడుకు మగోడు, నా కొడుకు పులిబిడ్డను కన్నాను, ఏంటి ఈ వరస్ట్ డైలాగులు ఎందుకు వాడారు? ఈ లాంగ్వేజ్ ఎవరు చెప్పాడు? ఎవరు? ఇదంతా ఒక స్క్రిప్టెడ్గా నడిపించుకొని వచ్చారు. మరి ఈ రోజు కూడా అదే స్టేట్మెంట్ మీద ఉండొచ్చు కదా నువ్వు. నీ కొడుకు మగోడే కదా, పులిబిడ్డ కదా, పులిని బోన్లో పెట్టారమ్మా. ఇప్పుడు దాకా విచ్చలవిడిగా సమాజంలో తిరిగింది. అరే కాదురా బాబు, సమాజంలో ఉండకూడదు, ప్రజలకు హానికరము కాబట్టి మూసుకొని బోన్లోకి రారా అని చెప్పి బోన్లో పెట్టారు. హ్యాపీగా ఫీల్ అవ్వు. నీ పులిబిడ్డ బోన్లో ఉన్నాడు, హ్యాపీగా ఫీల్ అవ్వు. ఊరికే డైలాగులు వేయటం కాదు. తల్లిదండ్రుల స్థానంలో ఉన్న మీరు మంచి చెడు మీ వయసు అనుభవాన్ని రంగరించుకొని మీరు చెప్పాలి. ఈరోజు మీకు అనుభవం వచ్చింది, నెక్స్ట్ టైం నీ కొడుకు నోరు జారితే నువ్వే కంట్రోల్ చేస్తావు. లండీ కొడక, పోయినసారి నన్ను అనవసరంగా హాస్పిటల్లో ఉంటే దిక్కులేని దానిలాగా శవంలాగా ఒక్కదాన్ని పడున్నాను రా, నువ్వేమో జైల్లో ఉన్నావు, నా ఆత్మ ఎంత క్షోభించింది, నా మనోవేదన ఎంత గురయ్యని నీకు తెలియదురా పనికి మానలోడా అని చెప్పి ఈసారి నువ్వు కంట్రోల్ చేస్తావు. జస్ట్ నీకేంటంటే దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాడు అంతే ఈరోజు నీకు. ఎందుకంటే ఆ రోజు నీ కొడుకుని ఆపినట్టయితే ఈరోజు నీకు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలకు కూడా గౌరవం ఉండేది. ఆ రోజు అధికారం ఉంది, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ఉంటాడు, మాకు పేమెంట్ వస్తుంది, నా కొడుకు పులిబిడ్డ, నా కొడుకు మగోడు. ఏమైంది? మగతనం పోయింది. అదే పౌరుషం, అదే రోషం మీద పోరాటం చేసి ఫైట్ చేయమ్మా, తప్పేంటి? వాడంటాడు నేను దళితుడిని కాబట్టి, నువ్వు దళితుడి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావా? నీ ఇష్టాసారంగా బూతులు పెడతావా? నీ ఇష్టాసారంగా ఎదుటి వాళ్ళ భార్యల గురించి నువ్వు మాట్లాడతావా? ఎవడిచ్చాడు నీకు రైట్స్? మాట్లాడేటప్పుడు రానటువంటిది మాట్లాడిన తర్వాత దానికి పనిష్మెంట్ చేసేటప్పుడు ఎట్లా గుర్తొచ్చింది? ఈ రోజుకి కూడా నేను గుర్తుపెట్టుకోవాల్సింది అదే. మరి ఇప్పుడు వాళ్ళమ్మ ఓపెన్ స్టేట్మెంట్ చెప్పాలి. ఆ వీడియో నా ముందు చెప్పమ్మా, గతంలో ఇది నువ్వు మాట్లాడావమ్మ తల్లి, నా కొడుకు మగోడు, పులిబిడ్డను కన్నాను, ఎవరికి భయపడ్డాని చెప్పన్నావు, మరి ఇప్పుడు ఏంది విషయం అని చెప్తే అప్పుడు దానికి నువ్వు వివరణ చెప్పమ్మా, అప్పుడు మేము కూడా ఓకే కరెక్ట్గా చెప్పింది సమాధానం అని చెప్తాం. ఎవరో రెచ్చగొడితే మీరు తయారైతే వాళ్ళ చివరికి జీవితాలు బలైపోయాయి మీవి. ప్రశ్న పార్టీ పరంగా ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, లేకపోతే ప్రతిపక్షాన్ని విమర్శించండి, తప్పులు ఎత్తి చూపండి, తప్పు లేదు. కానీ వ్యక్తిగత హరణానికి పాల్పడేది కొన్ని లిమిట్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరిగినటువంటి తప్పుల గురించి మాట్లాడండి, తప్పు లేదు. కానీ నా కొడుకులు వాళ్ళ పెళ్ళాలు ఏంటి? ఎవడిచ్చాడమ్మా మీకు రైట్స్? నీ కొడుకు ఎవడిచ్చాడు? నీకు దానికి మళ్ళీ సమర్థిస్తున్నావు, సిగ్గనిపించలేదా? నా కొడుకు ఏం తప్పు చేయడు, నా కొడుకు ఏం తప్పు మాట్లాడ్డాను అంటున్నావు. అంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అన్ని లాంగ్వేజ్లకు దాన్ని తర్జనా చేసి ఎవడన్నా కరెక్ట్గా మాట్లాడాను ఒక్కసారి చెప్పించమ్మా. నువ్వు
లేదు నువ్వు బైబిల్ చదువుతావు కదా, బైబిల్ మీద ప్రమాణం చేసి ఎవరి దగ్గర నా వీడియో వినిపించి ఎస్ ఇది కరెక్ట్గా మాట్లాడాడు మనోడని చెప్పించు. ఎంతమంది లేరు? దళితులు లేరా వైసీపీ పార్టీలో? ఎందుకు నీ కొడుకు ఒక్కడే అంత హైలైట్ చేయాలని ఎందుకు వచ్చింది? ఇవాళ వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మా పార్టీ వాడు కాదు బోరుగడ్డ నీళ్ళని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము జగన్ అభిమానులు జగన్ కోసం ప్రాణం ఇస్తామంటున్నారు. కానీ అవతల వైసీపీ వాళ్ళు అసలు మాకు బోరుగడ్డకు సంబంధమే లేదని చెప్తున్నారు. ఇంతకంటే దిక్కుమాల పరిస్థితి ఏముంది? ఇలా అరెస్ట్ అయినప్పుడు ఎస్ బోరుగడ్డ నీళ్ళు మా పార్టీ వాడే, మా కార్యకర్తే అరెస్ట్ చేశారు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఎందుకంటే అతను మాట్లాడింది తప్పు అని వైసీపీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి ఆ డ్యామేజ్ మన పార్టీకి వస్తుంది, ఆ డ్యామేజ్ని మనం కంట్రోల్ చేసుకోలేన్నారు కాబట్టి కనీసం మా పార్టీకి సంబంధం లేదు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక నీకేం, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు ఆ రోజు ఆపుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నీ తప్పు కూడా ఉంది కాబట్టి ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకో. నీ కొడుకు పులే మగోడా? పులి అయితే పోలీస్ స్టేషన్లో బౌన్లో పెట్టి బంధించారు. హ్యాపీగా ఉన్నని సత్ప్రవర్తన కింద బుద్ధి మారిద్ది. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ప్రజల కోసం పోరాటం చేయాలి, లేకపోతే పార్టీల కోసం ఉన్నప్పుడు పార్టీ లైన్లో ఉండి ప్రశ్నించాలనే జ్ఞానం కలిగిద్ది.